ఈ రోజు అయితే డే 2 ఆఫ్ బొమ్మల సెర్చింగ్. ఈ రోజైనా మనకు కావాల్సిన బొమ్మ దొరుకుతుందో లేదో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పొద్దున్నే అంటే మార్నింగ్ 10:30కి రెడీ అయ్యి బయలుదేరాము బొమ్మను ఎత్తకడానికి. ఈ ప్లేస్ అక్కడ మీకు గనక తెలిస్తే డెఫినెట్లీ కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో. నేను నైట్ బొమ్మలు చూడడానికి వెళ్ళినప్పుడు పొట్టేపాలెంలో మా గూడ ఉంది, మీకు కావాల్సిన హైట్ అక్కడైతే దొరుకుతుందని చెప్పారు, అందుకే వెళ్తున్నాము. గణేష్ ఘాట్లో అయితే వాటర్ మీద మొక్కలు చాలా పెరిగిపోయి అసలు వాటరే కనిపించలేదు, అందుకే అదంతా క్లీన్ చేస్తా ఉన్నారు. మార్నింగ్ 10:30, 11 ఆ టైంకి చాలా ఎండగా ఉంది. ఏదైనా రోడ్లో చెట్టు కింద వెళ్తా ఉంటే చల్లగా ఉంది, అందుకే అంటారు చెట్లు పెంచాలి అని చెప్పి. ఇంకా పొట్టేపాలెంలో ఉండే ఒక పల్లెటూరుకు వచ్చాము. తాటి చెట్లు కనిపిస్తున్నాయంటే విలేజ్ వైపు స్టార్ట్ అయిపోయినట్టే. మొత్తానికి గూడానికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ బ్లూ పట్ట వేసడం వల్ల బొమ్మలన్నీ బ్లూగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా నన్ను కొంతమంది గుర్తుపట్టారు. నా ముందు నా వీడియోస్ వింటా ఉన్నారు. నెక్స్ట్ క్లిప్ లో వినిపిస్తాను చూడండి. అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఉండే బొమ్మలో ఒక బొమ్మ అయితే తీసుకున్నాము. 6.5 feet ఉంది. అయితే అసలు ఫుల్ కోల్డ్ గా ఉంది. వాయిస్ లో కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుండొచ్చు. ఇంక ఎండకి తట్టుకోలేక కూలింగ్ వాటర్ అయితే తాగేశాను. ఆ రోజు ఈవినింగ్ బొమ్మని ఇంటికి తీసుకొచ్చేసాం. ఏ బొమ్మ తీసుకున్నాం అనేది వినాయక చవితి రోజు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.